హలో ఆల్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. మీకు అక్యుములేషన్ అనే వర్డ్ తెలుసా? ఎస్, ఫార్మసీ చదువుతున్న వాళ్ళకి ఈ అక్యుములేషన్ అనే వర్డ్ తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళ కోసం ఇంకొకసారి నేను చెప్తాను, వినండి. అక్యుములేషన్ అంటే ఏంటిదంటే, మనం ఏదైనా డ్రగ్ని అడ్మినిస్టర్ చేసుకున్నప్పుడు ఆ డ్రగ్కి ఒకవేళ స్లో ఎక్స్క్రీషన్ ఉందనుకోండి, అదేం చేస్తుంది, మన బాడీలోని ఒక హైలీ కాన్సన్ట్రేటెడ్ ఫామ్ని బిల్డ్ చేసుకుంటుంది అంటే ఎక్స్క్రీట్ అవ్వకుండా మన బాడీలోనే ఉండిపోతుంది, స్లోగా ఎక్స్క్రీట్ అవుతుంది. అండ్ అదే సేమ్ డ్రగ్ని మనం రిపీటెడ్లీ డైలీ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ వరకు వేసుకుంటూ ఉంటే, అడ్మినిస్టర్ చేసుకుంటూ ఉంటే అదేం చేస్తుంది, ఒక అంటే హైలీ కాన్సన్ట్రేటెడ్ ఫామ్ని మన బాడీలో బిల్డ్ చేసుకుంటుంది. అంటే ఎక్స్క్రీట్ అవ్వకుండా మన బాడీలోనే ఉండిపోతుంది అనమాట, మనం అదే డ్రగ్ని మనం లాంగర్ పీరియడ్ వరకు యూస్ చేస్తే. సో ఈ డ్రగ్స్ వల్ల ఏంటిదంటే ఒక టాక్సిక్ ఎఫెక్ట్ని మన బాడీ ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే ఆ డ్రగ్ అంతా మన బాడీలోనే ఉండిపోయి ఒక టాక్సిక్ ఎఫెక్ట్ క్రియేట్ అవ్వచ్చు అనమాట మన బాడీలో. సో ఈ అక్యుములేటెడ్ డ్రగ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటిదంటే డిజిటలిస్, ఎమిటైన్ అండ్ హెవీ మెటల్స్. సో ఈ కైండ్ ఆఫ్ డ్రగ్స్ అక్యుములేటెడ్ డ్రగ్స్ అనమాట. లాంగర్ పీరియడ్ వరకు మనం యూస్ చేస్తే మన బాడీలోనే ఉండిపోతాయి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దేర్ స్లో ఎక్స్క్రీషన్. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ డ్రగ్స్ ఒకవేళ మీరు రెగ్యులర్గా తీసుకునే మెడిసిన్స్లో ఉంటే లాంగర్ పీరియడ్ వరకు యూస్ చేయకపోవడం మంచిది. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ ఫార్మాపీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.